వద్దులే. చెప్పండి సార్, ఆగారేంటి? కొట్టినా కొడతారు అంతేగా. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? నేను తప్పుగా మాట్లాడానని ఒక్క మాట చెప్పు, ఆవిడ కూల్ అయిపోతారు. నువ్వు అశ్విని చూడొచ్చు. తెలియక మాట్లాడితే తప్పని ఒప్పుకోవచ్చు. తెలిసి చెప్పిన మాటని వెనక్కి తీసుకోలేం కదా సార్. అసలు నీకేమైంది ఆనంది? అశ్విన్ ఏమైనా తప్పు చేశాడా? అశ్విన్ అలా చేయడు. మరి నీ విషయంలో ఏమైనా? అలా ఆలోచించడమే తప్పు సార్. మరి ఏమైంది? అసలు అశ్విన్కి నీకు ఎక్కడ చెడింది? నేను చెడిపోయాను సార్. చెప్పానంది, అది ఎలాంటిదైనా నేను సెట్ చేస్తాను. ఒక ముళ్ళు, 10 ముళ్ళులు, 100 ముళ్ళులు లేదా 1000 ముళ్ళులైతే తీసుకుంటూ ప్రయాణం చేయగలుగుతాము. కానీ ప్రయాణం మొత్తం ముళ్ళ బాటే అయితే ఎవరైనా కలిసి ఎలా ప్రయాణం చేయగలరు సార్? ఏంటో అసలు నీ మాటలు నీకైనా అర్థమవుతున్నాయో లేదో నాకు తెలీదు. బట్ నా సలహా ఒకటే, మీ మధ్య గ్యాప్ ఇలాగే కంటిన్యూ అవుతుందనే ఉద్దేశంలో ఉంటే మాత్రం నువ్వు హాస్పిటల్కి వెళ్ళకు. అశ్విని ఏమైపోతే నీకెందుకు? ఇది అశ్విన్ని పెళ్లి చేసుకోదు.